ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతిరోజు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం విశ్వాసంలో చాలా బలంగా ఉన్నామని, ఇక మనల్ని ఏ పాపము లేదా శోధన పడద్రోయలేదని అతిగా నమ్ముతుంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే మనం ఆధ్యాత్మిక ప్రమాదంలో పడే అవకాశం ఉందండి. ఈరోజు మనం బైబిల్లోని అత్యంత శక్తివంతమైన మరియు హెచ్చరికతో కూడిన ఒక లేఖన భాగాన్ని ధ్యానించబోతున్నామండి. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నుంచి 11, 12 వచనములు. ఈ సంగతులు దృష్ట్యాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వపు సంకెళ్ల నుండి ఎంతో శక్తివంతంగా విడిపించాడండి. వారు ఎర్ర సముద్రాన్ని దాటారు, అరణ్యంలో మన్నాను తిన్నారు, బండ నుండి వచ్చిన ఆధ్యాత్మిక జలాన్ని తాగారు. దేవుని అద్భుతాలు మరియు ఆయన కృప వారి జీవితాల్లో ప్రతిరోజు ప్రత్యక్షంగా కనిపించాయి. అయినప్పటికీ వారిలో ఎక్కువ మంది అరణ్యంలోనే పడిపోయారు. దేవుని ఆశీర్వాదాలు పొందిన వారు కూడా దేవునికి విరోధంగా విగ్రహారాధనతో, వ్యభిచారంతో దేవునికి అయాసకరులుగా మారారు. అందుకే పౌలు అంటున్నాడు, వారి జీవితాలు మనకు ఒక హెచ్చరిక. గతంలో దేవుడు చేసిన అద్భుతాలు లేదా మనకున్న ఆధ్యాత్మిక అనుభవాలు భవిష్యత్తులో మనం పడిపోకుండా కాపాడలేవండి. మనం నిరంతరం దేవునిపై ఆధారపడకపోతే ఎంతటి గొప్ప భక్తుడైనా పడిపోయే ప్రమాదం ఉంది. ఇక 12వ వచనంలో పౌలు ఒక గంభీరమైన హెచ్చరికను ఇస్తున్నాడండి. తాను నిలబడి ఉన్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ మాట మన హృదయాలను కదిలించాలి. మనలో చాలామంది మేము చాలా ఏళ్లుగా ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాం, సంఘంలో సేవ చేస్తున్నాం, కాబట్టి మేము ఎప్పటికీ తప్పు చేయము అని అతిగా నమ్ముతుంటారు. ఈ ఆధ్యాత్మిక గర్వమే సాతానుకు ఒక పెద్ద ఆయుధంగా మారుతుందండి. ఎప్పుడైతే ఒక విశ్వాసి తన సొంత శక్తిపై, భక్తిపై అతిగా నమ్మకం పెట్టుకుంటాడో అక్కడే పతనం ప్రారంభమవుతుందండి. సాతాను మన బలహీనతల కంటే మనకు బలమనిపించే విషయాల ద్వారానే మనల్ని ఎక్కువగా శోధిస్తాడు. అందుకే మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినా అంతకంటే ఎక్కువగా తగ్గించుకోవాలి. నేను నిలబడగలిగాను అంటే అది నా భక్తి కాదు, కేవలం దేవుని కృప మాత్రమే అని గ్రహించాలండి. ప్రతిరోజు భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను కొనసాగించుకోవాలి. ఆమేన్. మన వినికిడిలో ఈ కొద్ది మాటలు ఆశీర్వదించబడును గాక. ఆమేన్. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన లేఖన భాగమునకై వందనాలు. ప్రభువా, ఇజ్రాయేలీయుల జీవితాల ద్వారా మాకిచ్చిన హెచ్చరికను మేము హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాము. మేము ఆధ్యాత్మికంగా నిలబడి ఉన్నామని గర్వపడకుండా ప్రతి క్షణం మీ కృపపై ఆధారపడే దీన మనస్సును మాకు దయచేయండి. మా స్వంత జ్ఞానమును, భక్తిని నమ్ముకుని పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునే ఆత్మీయ వివేచనను మాకు ప్రసాదించండి. మా చుట్టూ ఉన్న శోధనల నుండి మమ్మల్ని తప్పించి మీ మహిమ కొరకు మమ్మల్ని స్థిరపరచండి.
ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీ ఆత్మ నడిపింపులో భద్రపరచుమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.